కార్మిక సైన్యాన్ని సృష్టించి వెలుగుల కిరణాలే సంధించే 6 జిల్లాల మైనింగ్ కేంద్రం తెలంగాణకే ఆణిముత్యం సింగరేణి. నమస్కారం. సింగరేణి సైరన్ స్ఫూర్తిదాయక విజయాలు కార్యక్రమానికి స్వాగతం. పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉన్నట్లయితే ఎటువంటి లక్ష్యాన్నైనా సాధించి తీరవచ్చని నిరూపిస్తున్నారు నేటి యువతి యువకులు. వీరిలో మన సింగరేణి కుటుంబం నుంచి వచ్చిన సృజన ఒకరు. సృజన సింగరేణి సంస్థలో ఒక జనరల్ మజ్దూర్గా పనిచేస్తున్న కార్మికుని కుమార్తె. అయితేనేంటి, ఒక ఉన్నత లక్ష్యం పెట్టుకొని ఆమె ప్రతిష్టాత్మకమైన ఐఏఎస్ సాధించగలిగింది. అంటే మనకే కాదు, యావత్ సింగరేణి కార్మిక వర్గానికి, తెలంగాణ ప్రాంతానికి కూడా ఎంతో గర్వకారణం. మరి స్ఫూర్తిదాయక విజయాల కార్యక్రమంలో ఆమెకి స్వాగతం పలుకుతున్నాం. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ స్ఫూర్తిదాయక కార్యక్రమంలో ఏంటంటే, మరి మనలో చాలామంది యువతి యువకులు ఉన్నారు. కొంతమంది చాలా తక్కువ లక్ష్యాలు పెట్టుకుంటారు, కొంతమంది ఉన్నత లక్ష్యాలు పెట్టుకుంటారు. నీలాగా ఉన్నత లక్ష్యం పెట్టుకుని సాధించడం అనేది మామూలు విషయం కాదు. మీరు మొదటిసారిగా సివిల్స్‌లో ఎంపికయ్యారు అన్న తర్వాత మీ స్పందన ఏ విధంగా ఉంది? సార్, ఆ రోజు సీన్ చూస్తే ఎట్లుందంటే, ఆ రోజు లంచ్ టైమ్‌లో వచ్చింది. నేను ప్రస్తుతం ట్రైనింగ్ అకాడమీలో ఉన్నా సార్. హ్మ్. తెలంగాణ పోలీస్ అకాడమీలో. సో, లంచ్ చేస్తున్నాము. ఇట్లా వచ్చింది, ర్యాంక్స్ వచ్చాయని చెప్పి న్యూస్ వచ్చింది. కానీ ఫస్ట్ నేను నమ్మలేదు. మేబీ ఏదో ఫేక్ పీడిఎఫ్ అట్లా స్ప్రెడ్ చేస్తున్నారు కావచ్చు గ్రూప్స్‌లో అనుకున్నాను. తర్వాత చూస్తే నా ఫ్రెండ్స్ చూసి చెప్పారు, ఇలా 55 ర్యాంక్ వచ్చింది అనగానే ఆ! ఇంక వెంటనే నేను ఇంటికి ఫోన్ చేశాను సార్. ఇంటికి ఫోన్ చేసి ఫస్ట్ మా మదర్‌తో మాట్లాడాను. మాట్లాడి ఇట్లా 55 ర్యాంక్ వచ్చింది అనగానే మా మమ్మీ ఇంక మాటలు రాలేదు. అవునా? అవునా? అని ఇంక మా మమ్మీ ఇంక ఏడవడం స్టార్ట్ చేసేసారు. ఓహ్! మళ్ళీ ఆ రోజు మా డ్యాడీ డ్యూటీలో ఉన్నారు. మా డ్యాడీకి కూడా ఫోన్ చేసి, ఇట్లా డ్యాడీ 55 ర్యాంక్ వచ్చింది. నాకు ఐఏఎస్ అవుతున్నా నేను అని అంటే, ఇంక డ్యాడీ కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. సో, అది నేను ఐఏఎస్ నాకు ర్యాంక్ వచ్చింది అనేది నాకు ఈవినింగ్ నైట్‌కి అయ్యే వరకు కొద్దిగా సింక్ ఇన్ అయింది. అప్పటి వరకు కూడా ఓకే, ర్యాంక్ వచ్చింది, కాల్స్ వస్తూనే ఉన్నాయి. సో, ఆ ఫ్లోలో అట్లా ఉండిపోయింది. ఓహ్! చాలా గ్రేట్ అమ్మా. సో, ఫస్ట్ సంతోషాన్ని మీ తల్లిదండ్రులతో పంచుకున్నారు. అవును. మీ మిత్రులు, మీ ఇతర ఆహ్, మిగతా వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు ఎట్లా ఎట్లా స్పందించారు దానికి? నేను ట్రైనింగ్ చేసే వాళ్ళలోనే నాతో పాటు మా ఫ్రెండ్ ఇంకొక అబ్బాయికి గూడా ర్యాంక్ వచ్చింది. హ్మ్. సో, ఇద్దరం ఒకటే దగ్గర ఉన్నాము. ఇంగా ర్యాంక్ వచ్చింది. ఇంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం సార్. మళ్ళీ అక్కడ మా ట్రైనింగ్ అకాడమీలో ఉన్న ఫ్యాకల్టీ వాళ్ళు గాని, మా ఫ్రెండ్స్ అందరూ గూడా దే ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ చాలా మంది ఇంకా కంగ్రాచ్యులేషన్స్ చేయడము ఆ రోజంతా అదే అయిపోయింది. 55 ర్యాంక్ చాలా గొప్ప ర్యాంక్ కదా! అంటే ఇది మన స్టేట్‌లో ఆహ్, మీదే అత్యధికమైన ర్యాంకా? ఇంకెవరన్నా మీకంటే ఎక్కువ, అంత తక్కువ ర్యాంక్ వచ్చినోళ్ళు ఉన్నారు? ఫస్ట్, సెకండ్, థర్డ్ అట్లా? మన స్టేట్‌లో వచ్చేసి ఫస్ట్ ర్యాంక్ నాది సార్. ఓహ్! వండర్‌ఫుల్. సో, తెలంగాణ రాష్ట్రానికే మీరు చాలా పేరు తెచ్చారు, వన్నె తెచ్చారు అనుకోవచ్చు. అందుకు మరొకసారి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత అసలు ఈ సివిల్స్‌లో చేరాలన్న ఆలోచన ఎలా వచ్చింది సృజన మీకు? అంటే ఎయిమ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మీకు? సార్, ఇది సివిల్స్‌కి ప్రిపేర్ అవ్వాలి, ఒక ఐఏఎస్ అవ్వాలి అన్న ఆలోచన నాకు స్కూల్ టైమ్‌లో ఉన్నప్పుడు వచ్చింది సార్. హుహు. నేను అరౌండ్ 8థ్ క్లాస్ ఆ టైమ్‌లో ఉన్నప్పుడు, అప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి డిస్ట్రిక్ట్ కలెక్టర్‌గా స్మితా సబర్వాల్ మేడం ఉండేవారు. ఓహ్! సో, ఆ మేడం చేసే మంచి పనుల గురించి అందరూ చెప్పుకోవడము, నేను కూడా అట్లనే విన్నాను సార్. మా ఫాదర్ కూడా ఒకరోజు నాకు చెప్పారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక కలెక్టర్ అయితే అంటే నువ్వెంత మంచి పనులు చేయొచ్చు, అధికారంని గూడా ఎంత బాగా యూజ్ చేయొచ్చు అని అలా చెప్పినప్పుడు నాకు గూడా అదొక స్టార్టింగ్ మూమెంట్ సార్. ఓకే. తర్వాత ఓకే, దీనికి ప్రిపేర్ అవుదాము అన్నట్టుగా అనుకోని నేను మళ్ళీ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఓకే, సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుదాము అని ఇంక స్టార్ట్ చేశాను. ఓకే. స్మితా సబర్వాల్‌ని ఎప్పుడైనా కలిసారా? మీ ఏరియాకి వచ్చినప్పుడు గాని ఎట్లైనా ఎప్పుడైనా చూసారా? లేదు సార్, ఎప్పుడు కలవలేదు. మేడం గురించి వినడమే తప్పించి బహుశా కలవలేదు. మీరు ఈ విజయం సాధించారని ఆమెకు తెలిస్తే, ఆమె ఒక స్ఫూర్తిగా మీకున్నారని తెలిస్తే ఆమె చాలా సంతోషపడతారనుకుంటున్నాను. డెఫినైట్‌లీ సార్. ఒకవేళ ఆపర్చునిటీ వస్తే ఐ విల్ డెఫినైట్‌లీ మీట్ మేడం. ఓకే అమ్మా. తర్వాత దీనికి ఎట్లా ప్లాన్ చేసుకున్నారు సృజన మీరు? ప్రిపేర్ అవ్వటం అనేది గానియండి, లేకపోతే మీ యొక్క స్టడీస్ ఎట్లా కొనసాగినాయి?
సార్ నేను 2018లో బీటెక్ పాస్అవుట్ అయ్యాను సార్. హుహు. 2018 నుంచి నేను ప్రిపేర్ అవుతున్నాను. సో, కోచింగ్ తీసుకున్నాను సార్ ఒక 1 ఇయర్. కోచింగ్ తీసుకున్న తర్వాత ఇంక నేను నా అంతట నేను చదవడం స్టార్ట్ చేశాను. సో, నా డైలీ నేను ఏంటంటే చదివే ప్రతిసారి అంటే ఒక ఎగ్జామ్ ప్రిలిమ్స్ రాస్తాం సార్. ప్రిలిమ్స్ ఒకవేళ అవ్వలేదంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్ ఉంటది. ఇంక దానికి ప్రిపేర్ అయ్యేదాన్ని. సో, ఒకసారి ఒక ఎగ్జామ్ అవ్వలేదు అనంటే ఇంక మళ్ళీ కూర్చొని అసలు ఎక్కడ తప్పులు పోయినాయని కూర్చొని రాసుకోవడము. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు నేను ఎన్ని మంత్స్ టైమ్ ఉంది. దాంట్లో ఎన్ని మంత్స్ నేను ఆన్సర్ రైటింగ్‌కి పెట్టాలి. ఎన్ని మంత్స్ నేను ప్రిలిమ్స్‌కి చదవాలి అని ముందే నేను డివైడ్ చేసుకోవడం సార్. డివైడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆన్సర్ రైటింగ్ అంటే నేను ఫస్ట్ ఏ సబ్జెక్ట్ అని ముందే ప్లానింగ్ పెట్టుకునేదాన్ని సార్. ఈ మంత్‌లో ఇన్ని సబ్జెక్ట్స్ అయిపోగొట్టాలి. ఈ మంత్‌లో ఇంత చేయాలి అని. ఇట్లా మంత్ వైస్ ప్లానింగ్‌తో పాటు డే వైస్ కూడా ప్లానింగ్ ఎవ్రీ డే టార్గెట్స్. ఈ డే నా డే స్టార్ట్ అయ్యేటప్పుడు నేను ఐ విల్ మేక్ ఎ లిస్ట్ ఆఫ్ టార్గెట్స్. టార్గెట్స్ ఏమేమి ఉండాలి. ఈరోజు ఈ టైం నుంచి ఈ టైం వరకు ఇది చదువుతాను. అని డీటెయిల్ ప్లానింగ్ చేసుకునేదాన్ని సార్. అంటే త్రూ ఔట్ ద ప్రిపరేషన్ ఇన్ ద లాస్ట్ 7 ఇయర్స్ అంటే ఈ డీటెయిల్ ప్లానింగే బుక్స్ అయిపోయినాయి. ఓకే. ఓకే. ప్లానింగే బుక్స్ అయిపోయినాయి చాలా. సో, అంటే అన్ని ఇయర్స్ పట్టింది ఇంగా ఓహ్! అట్లా గ్రేట్. అయిపోయింది. ఇది ప్రిలిమ్స్ గురించేనా? లేకపోతే మీరు మెయిన్స్ కూడా ఇట్లాగే చేసారా? మెయిన్స్‌కి గూడా సార్. సేమ్. అంటే ఇట్స్ అబౌట్ ప్రిపరేషన్. ఎంటైర్ ప్రిపరేషన్ ఏది చదివినా గూడా ఓకే. ఈవెన్ ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యేటప్పుడు గూడా నేను ఎంత టైం పెట్టాలి? హుహు. నా దగ్గర ఏమేమి ఫస్ట్ వర్క్ చేయాలి? ఇప్పుడు మాక్స్ చూడడమా? లేకపోతే నేను మాక్ ప్రాక్టీస్ చేయడమా? హ్మ్. ఏదైనా చదువుకోవడమా? ఇవన్నీ ముందే నేను ప్లాన్ చేసుకొని దానికి తగ్గట్టుగా నేను టైమింగ్స్ అలొకేట్ చేసుకొని ప్రిపేర్ అవ్వడం. ఇట్లా ప్లాన్ చేసుకోవాలి అనే ఆలోచన ఎవరైనా ఇన్‌స్టిట్యూట్‌లో చెప్పారా? లేకపోతే మీకు మీరే ఇట్లా మీ మెంటల్‌గా డిజైన్ చేసుకున్నారా? ఇంత ఇది ప్లానింగ్ అనేది ఇన్‌స్టిట్యూట్‌లో నాకెవరు చెప్పలేదు సార్. కాకపోతే నేను నా పియర్ గ్రూప్ ఉండేది సార్. నా ఫ్రెండ్స్ సర్కిల్. హుహు. సో, దాంట్లో నాకు తెలిసిన సీనియర్స్ గాని వాళ్ళు చెప్పారు సార్. సజెస్ట్ చేశారు. అచ్చా! ఇట్లా ప్లానింగ్ చేసుకుంటే బావుంటది సృజన అని చెప్పి. కొంతమంది మెంటర్స్ గూడా అట్లా సజెస్ట్ చేసేసరికి ఇంకా ప్రాక్టీస్ అదొక అడాప్ట్ అలవాటుగా చేశాను. మార్చుకున్నారు. అంతే సార్. ఓకే. మీ దినచర్య ఏ విధంగా ఉంది? ఇంతకుముందు దినచర్య గురించి చెప్పారు కదా! హ్మ్. ఎప్పుడు స్టార్ట్ అయ్యేది? ఎప్పుడు ఒక ఎండ్ చెప్పండి? చదివేటప్పుడు? చదివేటప్పుడు నేను యూజువల్లీ 6:00కి అలా లేస్తా సార్ మార్నింగ్. హ్మ్. లేచి ఫ్రెష్ అప్ అయిపోయి నేను 7కి అట్లా స్టార్ట్ చేసి 7-8:30 ఒక 1 ½ అవర్ ఏదన్నా స్లాట్. అంటే న్యూస్ పేపర్ చదవడమో, లేదంటే ముందు రోజు చదివింది రివైజ్ చేసుకోవడమో అట్లా పెట్టుకునేదాన్ని సార్. నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఆహ్, బ్రేక్‌ఫాస్ట్. హ్మ్. బ్రేక్‌ఫాస్ట్ అయిన తర్వాత మళ్ళీ 9-1 వరకు 4 అవర్స్. 4 అవర్స్‌లో మళ్ళీ ఒక 2 అవర్స్ ఒక సబ్జెక్ట్, 2 అవర్స్ ఇంకోటి అన్నట్టుగా నేను డివైడ్ చేసుకునేదాన్ని. హుహు. ఒకవేళ టెస్ట్‌లు ఏదైనా రాయడం ఉంటే ఒక 3 అవర్స్ ఒక టెస్ట్ రాయడము. అట్లా ప్లాన్ చేసుకొని మళ్ళీ ఒక 1 అవర్ లంచ్ బ్రేక్. లంచ్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ 2:30 ఆ టైంకి స్టార్ట్ చేసి మళ్ళీ 2:30 నుంచి 5 ఆర్ 5:30 వరకు ఇంకో స్లాట్. హుహు. సో, ఇట్లా డివైడ్ చేసుకొని మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా బ్రేక్. హాఫ్ అన్ అవర్, 1 అవర్ బ్రేక్ తీసుకొని మళ్ళీ 6-8 ఇంకో స్లాట్. ఒక 2 అవర్స్ అట్లా ఇంకేదన్నా నేను అనుకున్న టార్గెట్స్‌లో డివైడ్ చేసుకున్న దాంట్లో ఇంకేదైనా సబ్జెక్ట్. మళ్ళీ 8-8:30 డిన్నర్. మళ్ళీ 8:30-10:30 ఇంకో స్లాట్. హ్మ్. సో, డేని మొత్తం నేను ఒక డిఫరెంట్ 4, 5 స్లాట్స్ లాగా డివైడ్ చేసుకొని, ఓహ్! ప్రతి దానికి టైం ఇంత అని అలొకేట్ చేసుకొని, ఆ టైంలో నేనెళ్లి తినడము, ఆ టైంలో పడుకోవడము. సో, అట్లా అలవాటయిపోయింది. అంటే రాత్రింబవళ్ళు అనే రేత్రంతా మేలుకుంటాం అటువంటిది ఇప్పుడు చేయరు మీరు. 10:30 క్లోజ్. నేను నైట్ నాకు అంత అలవాటు లేదు సార్. సో, హ్మ్. నేనున్న డే టైమ్‌ని ఎట్లా యుటిలైజ్ చేసుకోవాలన్నట్టుగా ఎఫెక్టివ్‌గా ఒక 10 అవర్స్ టు 12 అవర్స్ నేను ప్లాన్ చేసుకునేదాన్ని సార్ అంతే. ఓకే. ఇది ప్రిలిమ్స్‌లో, మెయిన్స్‌లో కూడా ఇట్లాగే పాటించారా? మెయిన్స్‌కి కూడా ఇంతే సార్. కాకపోతే ఇంక ఎగ్జామ్ దగ్గరకొచ్చినప్పటికి కొద్దిగా నంబర్ ఆఫ్ అవర్స్ పెరుగుతా ఉంటది. ఆ! 12 అవర్స్ కాస్త 14 అవర్స్ అవ్వచ్చు. ఒక్కొక్కసారి 15 అవర్స్ అవ్వచ్చు. హ్మ్. సో, దగ్గరకొస్తున్న కొద్దీ పెరుగుతుంది. జనరల్‌గా ఇది ఒత్తిడి కలిగినటువంటి సబ్జెక్ట్‌గా అందరూ అంటారు కదా! జనరల్‌గా. మీరు ఈ ఒత్తిడిని ఎట్లా అంటే మధ్య మధ్యలో హాఫ్ అన్ అవర్ ఉన్నారు చూసారా? కొంచెం హ్మ్. హ్మ్. బ్రేక్ హ్మ్. ఇచ్చారు. హ్మ్. హ్మ్. నాన్ హ్మ్. స్టాప్‌గా హ్మ్. మీరెప్పుడు హ్మ్. చదవలేదు. హ్మ్. అందరికి కూడా అదే విషయం హ్మ్. తెలుసుకోవాలి వాళ్ళు. హ్మ్. ఆ బ్రేక్‌లో మీరు ఎట్లా రిలాక్స్ అయ్యేవాళ్ళు మీరు? సో, మీరన్నది నిజమే సార్. ఇది కొద్దిగా స్ట్రెస్‌ఫుల్ గూడా అనిపిస్తది. అన్ని గంటలు కూర్చొని చదవడం అన్నా, అన్‌సర్టెనిటీ ఇన్ ద ఎగ్జామ్. అయితే సార్ ఏం చేసేదాన్నంటే, ఆ బ్రేక్స్ తీసుకున్నప్పుడు నేను ఏంటంటే కంప్లీట్‌గా అదర్ దాన్ స్టడీస్ ఏదైనా ఉంటే చేసేదాన్ని. ఇన్ కేస్ ఏదన్నా ఇంట్లో వాళ్ళకి ఫోను చేసి మాట్లాడడము. లేదంటే నాకేమన్నా బోర్ కొట్టి ఏదైనా డాక్యుమెంటరీస్ చూడాలనుకుంటే చూడడము. హ్మ్. లేదంటే ఎవరైనా ఫ్రెండ్స్‌ని కలవాలనుకుంటే ఈవినింగ్ బ్రేక్స్‌లో లేకపోతే లంచ్ బ్రేక్‌లో అట్లా ఎళ్లి కాసేపు కలవడం, మాట్లాడడము. హుహు. సో, ఇట్లా అంటే మన మైండ్‌కి కొద్దిగా రిలాక్సేషన్ కోసం అని చెప్పి ఏం కావాలనేది నేను అది చేసేదాన్ని.
జనరల్‌గా ఈ సోషల్ మీడియా అటువంటివి లేదా సినిమాలు, పాటలు అదేమి ఇంట్రెస్ట్ లేదా మీకు పెద్దగా? పాటలు, మూవీస్ కూడా చూస్తాను సార్. సోషల్ మీడియా నేను కొద్దిగా ఇన్‌యాక్టివ్‌గా ఉండేదాన్ని సార్. ఓకే. ఎక్కువగా యాక్టివ్‌గా ఉండేదాన్ని కాదు. హ్మ్. అండ్ మూవీస్ వారానికి ఒక మూవీ అన్నా, లేకపోతే అప్పుడప్పుడు బోర్ కొడితే నాకు టూ మచ్ స్ట్రెస్‌ఫుల్ అనిపించినా కూడా ఒకేసారి డిన్నర్ అయిపోయిన వెంటనే ఒక మూవీ చూసుకోవడం కాసేపు. హుహు. సో, నెక్స్ట్ డేకి నేను ఐ విల్ ప్రిపేర్ మైసెల్ఫ్ ఓకే. ఓకే. అట్లా అన్నట్టుగా ఉండేది. గుడ్. గుడ్. మీరు ఇన్‌స్టిట్యూషన్‌లో కూడా చేరారు గదా! ఆ! అక్కడ ఎట్లా ఉంది? ఇంత చదివే సమయం ఉండదు కదమ్మా! అప్పుడు ఎట్లా ప్రిపేర్ అయ్యేవాళ్ళు? ఇన్‌స్టిట్యూట్‌లో చేరినప్పుడు నేను ఆ ఇయర్ అటెంప్ట్ ఇవ్వలేదు సార్. ఎందుకంటే మనకి క్లాసెస్ వినడం ఒక ఎత్తు, మళ్ళీ ఇంకా తర్వాత ప్రిపేర్ అవ్వడానికి టైం ఉండదు. హుహు. సో, వాళ్ళు కోచింగ్ గూడా ఎట్లా అంటే 1 ఇయర్ ఇస్తారు సార్. 1 ఇయర్ ఆర్ 9 మంత్స్ అట్లా ప్లాన్ జేస్తారు. ప్రిలిమ్స్ ముందు వరకు ఇస్తారు. సో, ప్రిలిమ్స్ అంటే మన కోచింగ్ అయిన తర్వాత ప్రిలిమ్స్ కోసం ప్రిపేర్ అయ్యే టైం చాలా తక్కువుంటది. ఓహ్! సో, అందుకని నేను అప్పుడు ఇంత హెక్టిక్ షెడ్యూల్ పెట్టుకొని గూడా నేను అంతగా చదవలేదు సార్. సో, ఓకే. దాని తర్వాతనే నేను ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను. యాక్చువల్‌గా ఒక చిన్న పల్లెటూరు మన సెంటినరీ కాలనీ అంటే. అంత చిన్న ప్రాంతం నుంచి మీరు ఇట్లా ఎదగటం అంటే పెద్ద పెద్ద సోర్సెస్ లేవు హైదరాబాద్ లాంటి చోట్ల కాకుండా. సో, వాటన్నిటిని యుటిలైజ్ చేసుకోవడం ఒకటి. దీనిలో ప్రధానంగా మీ తల్లిదండ్రుల యొక్క పాత్ర అంటే వారి ప్రోత్సాహం ఏ విధంగా ఉందమ్మా? ముఖ్యంగా మీ నాన్నగారు, మీ అమ్మగారి గురించి చెప్పండి. సార్ ఫస్ట్ నాకీ ఆలోచన వచ్చింది, నేను ప్రిపేర్ అవుతానని అన్నప్పుడు మా పేరెంట్స్ గూడా అంతే నమ్మకంగా ఓకే. ప్రిపేర్ అవ్వు అని చెప్పి సపోర్ట్ ఇచ్చారు సార్. ఇన్‌ఫాక్ట్ నా ఇన్ని ఇయర్స్ ప్రిపరేషన్ అంటే ఆల్‌మోస్ట్ 7 ఇయర్స్ ప్రిపరేషన్‌లో ఎప్పుడైనా నేనే కొద్దిగా లోగా ఫీల్ అయ్యి మాట్లాడినా గూడా వాళ్ళే నాకు ధైర్యం చెప్పేవాళ్ళు సార్. హుహు. ఇన్ కేస్ ఇంకొకసారి వాళ్ళే కాస్త బ్రేక్ తీసుకో, ఫ్రెండ్స్‌నెళ్లి కలువు, మూవీకెళ్ళి చూడు, కాస్త మైండ్ రిలాక్స్ అవ్వు అని, అంటే ఆ మెంటల్ స్టేట్ గూడా బ్యాలెన్స్ చేయడం ఇంపార్టెంట్ అని చెప్పి వాళ్ళు నాకు పదే పదే చెప్పేవాళ్ళు సార్. అండ్ ఇంకోటి, నేను ఫైనాన్షియల్ పరంగా అంతా గూడా ఇంకా మా ఫాదరే సార్ సపోర్ట్ చేసింది. హ్మ్. మోర్ దాన్ ఫైనాన్షియల్ వాళ్ళు నా పైన ఉంచుకున్న నమ్మకం. ఓకే. సో, నేను నేనెంత కాన్ఫిడెంట్‌గా ఉన్నా గూడా వాళ్ళు నా పైన ఉంచుకున్న నమ్మకంతోటి నేను ఇంకా ఎక్కువగా పెర్ఫార్మ్ చేయగలిగానని నాకనిపించింది సార్. చిన్నప్పటి నుంచి వారి ప్రోత్సాహం మీకు బాగా ఉంది గదా! అవును సార్. మీ అవును. 10థ్ క్లాస్ ఎట్లా స్కోర్ చేసావమ్మా నువ్వు? 10థ్ క్లాస్‌లో నేను 9.7 జీపీఏ వచ్చింది సార్. గ్రేట్. ఇంటర్? ఇంటర్ 940 సార్. అండ్ ఓకే. బీటెక్‌లో 78% అట్లా వచ్చింది సార్. గుడ్. మీ ఫస్ట్ అటెంప్ట్‌లోనే మీరు ఇది విజయం సాధించారా? సెకండ్ మీ దాని గురించి కాస్త వివరించాలి. ఇది ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్ కాదు సార్. సిక్స్త్ అటెంప్ట్‌లో వచ్చింది నాకు. ఓహ్! సో, మల్టిపుల్ అటెంప్ట్స్ ఇచ్చి ప్రిలిమ్స్ ఫెయిల్ అయ్యి మళ్ళీ నా ఫస్ట్ ప్రిలిమ్స్ నేను క్లియర్ చేసింది 2024లో సార్. హుహు. 2024లో నేను ఫస్ట్ టైమ్ నా ప్రిలిమ్స్ క్లియర్ చేశాను. కాకపోతే ఆ 2024 వరకు నేను ఏదైతే మెయిన్స్ కోసం మన ఆన్సర్ రైటింగ్ ప్రిపేర్ అయ్యానో, అది నాకు ప్రిలిమ్స్ క్లియర్ అవ్వగానే నాకది చాలా హెల్ప్ అయింది. నేను పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు మెయిన్స్ కోసము. ఓకే. సో, ఆల్రెడీ ప్రాక్టీస్ చేసింది నాకు యూజ్ అయింది. ఆ ఇయరే నేను మళ్ళీ ఇంటర్వ్యూకి గూడా ఎళ్ళాను వెంటనే. హ్మ్. అంటే నాకు వచ్చిన ఒక ఆపర్చునిటీ నేను వేస్ట్ చేయకూడదన్నట్టుగా నేను ముందు నుంచే ప్రిపేర్ అవుతూ ఉన్నాను. హ్మ్. ఆ ఇయర్ 2024లో నాకు అంటే మనకి ఫారెస్ట్ సర్వీస్, సివిల్ సర్వీసెస్ 2 ఉంటాయి సార్. యూపీఎస్సీయే కండక్ట్ చేస్తది. ఓకే. 2 ఎగ్జామ్స్‌కి మెయిన్స్ రాసే అవకాశం వచ్చింది. 2 ఇంటర్వ్యూస్ గూడా ఇచ్చాను ఆ ఇయర్. వండర్‌ఫుల్. కాకపోతే అన్‌ఫార్చునేట్‌లీ 2 మళ్ళీ ఇంటర్వ్యూస్ తర్వాత క్లియర్ చేయలేకపోయినా. హుహు. మళ్ళీ 2025 అటెంప్ట్‌లో నాకు ఈ ర్యాంక్ వచ్చింది సార్. ఓకే. ఇంతకుముందు మీరు చెప్పారు మీరు డీఎస్‌పీ ట్రైనింగ్‌లో ఉన్నారని. అవును సార్. దాని గురించి వివరించండి. నేను తెలంగాణ గ్రూప్ 1 ద్వారా సెలెక్ట్ అయ్యాను సార్. నాకు 35 ర్యాంక్ వచ్చింది అంటే స్టేట్ ఇది లెవెల్‌లో. దీనికి ప్రిపేర్ అవుతున్న సమయంలోనే ఇది గూడా? అవును సార్. ఓహ్! అవును. హ్మ్. ఇన్‌ఫాక్ట్ అంటే నేను 2024లో నాకెప్పుడైతే ప్రిలిమ్స్ క్లియర్ అయ్యి యూపీఎస్సీ మెయిన్స్ రాస్తున్నానో, అదే ఇయర్ నాకు ఇది గ్రూప్ 1 మెయిన్స్ గూడా ఉంది. హుహు. ఎట్లా అంటే బ్యాక్ టు బ్యాక్ ఒక నెల తర్వాత ఇంకో నెల నాకు మెయిన్స్ ఉంది. ఆ ఇయర్‌లో నాకు ఆగస్ట్‌లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఉంది. హ్మ్. మళ్ళీ సెప్టెంబర్‌లో గ్రూప్ 1 మెయిన్స్ ఉంది. మళ్ళీ అక్టోబర్‌లో ఏమో ఇంకోటి ఫారెస్ట్ సర్వీస్ మెయిన్స్. హుహు. సో, బ్యాక్ టు బ్యాక్ ఒకదాని తర్వాత ఒకటి నాకు అట్లా మెయిన్స్ రాయడం అయింది. ఓకే. అండ్ ఇంకోటి గ్రూప్ 1 కూడా ఏంటంటే సార్, ఆల్‌మోస్ట్ తెలంగాణ సబ్జెక్ట్ పక్కన పెడితే మిగతాదంతా మనం యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే సిలబస్ ఉంటది. ఓకే. సో, ఆ ఏరియా ఆఫ్ కన్వర్జెన్స్ ఉండడం వల్ల కొద్దిగా
నేను తెలంగాణ ఒక్కటి కొద్దిగా సెపరేట్‌గా చదివితే నాకది హెల్ప్ అయింది. తర్వాత ఆ పరిణామం తర్వాత ఏమైంది ఆ జరిగింది? తర్వాత 20 అది గ్రూప్ 1ది ఆ ఇయర్ 3 మెయిన్స్ రాసిన దాంట్లో ఒక్క మెయిన్స్ ఏమో ర్యాంక్ వచ్చింది. మిగతా 2 మెయిన్స్ ఏమో అది ఇంటర్వ్యూ వరకెళ్ళి క్లియర్ కాలేకపోయినా. హ్మ్. అండ్ గ్రూప్ 1లో నాకు స్టేట్ వైడ్‌లో 35 ర్యాంక్ వచ్చింది సార్. వండర్‌ఫుల్. 35 ర్యాంక్ వచ్చిన తర్వాత నా ఫస్ట్ ఆప్షన్ డిప్యూటీ కలెక్టర్ రాలేదు. అండ్ సెకండ్ ఆప్షన్ డీఎస్పీ. సో, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వచ్చింది సర్వీస్. అండ్ ట్రైనింగ్‌లో జాయిన్ అయ్యాను సార్ తెలంగాణ పోలీస్ అకాడమీ. సో, ట్రైనింగ్‌లో ఉన్నప్పుడే నేను ఈ ఇయర్ ఇంటర్వ్యూ గూడా ప్రిపేర్ అయ్యాను. హుహు. అంటే నా మెయిన్స్ అయిన తర్వాత ఈ ట్రైనింగ్ స్టార్ట్ అయింది సార్. ఓకే. సో, ఈ ఇయర్ ఇంటర్వ్యూ గూడా నేను ట్రైనింగ్‌లో ఉంటూనే హుహు. ప్రిపేర్ అయ్యాను సార్. ఓకే. ఓకే. సో, ఇప్పుడు ఈ రెండిట్లో మీకు బహుశా పోలీసు అండ్ ఐఏఎస్ కలెక్టర్ అనుకోండి. హ్మ్. ఆప్షన్ ఏదైతే బాగుందనిపిస్తుంది మీకు? ఆఫ్‌కోర్స్ అయ్యారు మీరు ఐఏఎస్. హ్మ్. ఎలా అనిపించింది మీకు? అంటే బోత్ సర్వీసెస్ డిఫరెంట్ రోల్స్ సార్. పోలీసు ఏంటంటే యూనిఫార్మ్ సర్వీస్ అండ్ విజిబిలిటీ ఎక్కువుంటుంది. అండ్ అండ్ ఇట్ హాస్ ఇట్స్ ఓన్ ఛాలెంజెస్ ఆల్సో. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం అదంతా గూడా. అండ్ ఇది ఈ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఇప్పుడు ఇదొచ్చేసరికి ఇది యూనిఫార్మ్ ఉండదు. ఇది బిట్ డిఫరెంట్ సర్వీస్. ఓకే. సో, నాకు దాని ఎక్స్‌పోజర్ అంత లేదు. సో, యాస్ ఆఫ్ నౌ. కానీ పోలీస్ ది ట్రైనింగ్ నేను సో ఫార్ నేను చూసిందైతే మటుకు అంటే వి కెన్ బ్రింగ్ లాట్ ఆఫ్ చేంజ్ సార్. అంటే ఆ! మన పబ్లిక్ ఓకే. సర్వీస్ చాలా కొంచెం మార్పు చేయొచ్చని చేయొచ్చని మార్పు అనిపించింది. చేయొచ్చని నాకు ఓకే అమ్మా. మీరు 6 సార్లు ప్రయత్నించి విజయం అవును. సాధించారు. కొంతమంది 1, 2 సార్లు చేయగానే కొంత నీరసపడతారు కదా! అటువంటి వాళ్ళకు మీరు ఎటువంటి సందేశం ఇస్తారు? అయితే సార్ ఒకటేంటంటే 6 సార్లు ప్రయత్నించాను. కానీ ప్రతిసారి ఆహ్, అవ్వని ప్రతిసారి నాకు కొద్దిగా అనిపించేది. అరే! ఎక్కడో మళ్ళీ ఈసారి అవ్వలేదు, ఈసారి అవ్వలేదు అని. కానీ నేను గమనిస్తే సార్ ప్రతి ఇయర్ నాకేదో ఒకటి నేను ఒక ఫాల్ట్ ఆర్ సమ్ ఇష్యూ నాలో ఏముందనేది నేను ఐడెంటిఫై చేసుకోగలను. అంటే ఒక ఇయర్ నేను ఎగ్జామ్‌లో టెన్షన్ పడ్డాను. ఇది ఇట్లా కాదు నెక్స్ట్ ఇయర్ కొద్దిగా నేను కామ్‌గా ఉండాలి అని చెప్పి అనుకోని దానికోసమని విపర్శనకెళ్ళి నేను విపర్శన మెడిటేషన్ నేర్చుకున్నా. హుహు. ఇంకొక ఇయర్ నాకు ఎగ్జామ్‌లో టైమ్ మేనేజ్‌మెంట్ సరిగ్గా అవ్వలేదు. ఇది ఇట్లా కాదు నెక్స్ట్ ఇయర్ ఇంక ఎట్లైనా చేయాలి. ఇవన్నీ మేనేజ్ చేసుకోవాలని. సో, ప్రతి ఇయర్ నేను ఫెయిల్ అయిన కొద్దీ ఎందుకు ఫెయిల్ అవుతున్నా అన్న రీజన్ నేను తెలుసుకున్నా. ఫస్ట్ మనం ఎందుకు ఫెయిల్ అవుతున్నాం అనేది తెలుసుకుంటే దాని మీద మనం వర్క్ చేస్తే అప్పుడు వి కెన్ రెక్టిఫై దోస్ అని సో, అట్లా చేసుకుంటూ వచ్చాను సార్. మంచి సందేశం అమ్మా. ఈ ప్రోగ్రామ్ చూస్తున్న మరి నీలాంటి యాస్పిరెంట్స్ కూడా చక్కటి సందేశం లాంటిదిది. ఓకే. ఆహ్, మీ ఫైనల్స్ ఇంటర్వ్యూస్‌లో మీకు కష్టమైన ప్రశ్న గాని లేదా ఆసక్తి కలిగిన ప్రశ్న గాని ఏమైనా ఉందా? ఏమైనా వివరిస్తారా? నాకు ఈ ఇయర్ ఇంటర్వ్యూలో నేను ఆల్రెడీ డీఎస్‌పీ ట్రైనీ అంటే మాకు డీటెయిల్డ్ అప్లికేషన్ ఫార్మ్ అని ఉంటది సార్. యూపీఎస్సీలో ఫిల్ చేస్తాము. సో, ఆ ఫార్మ్ బేసిస్ మీద మనకు క్వెషన్స్ అడుగుతారు. దాంట్లో ఆల్రెడీ నేను డీఎస్‌పీ ట్రైనీ అని పెట్టాను. హుహు. సో, సార్ గూడా నాకు రిటైర్డ్ ఐపీఎస్ సార్ షీల్‌వర్ధన్ సింగ్ సార్ అని వచ్చారు. బోర్డ్ ఆ సార్‌దొచ్చింది. హుహు. సో, ఆ సార్ ఏంటంటే ఆల్రెడీ ఇగ పోలీస్ రిలేటెడ్ క్వెషన్స్ అడిగారనమాట. అచ్చచ్చ! ఓకే. సో, పోలీస్ రిలేటెడ్ క్వెషన్స్ అడిగారు. అంటే ఇప్పుడు తెలంగాణలో పోలీసు ఏం కొత్తగా చేస్తున్నారని చెప్పి, సో, అలాంటి డెవలప్‌మెంట్స్ గురించి. హ్మ్. అండ్ ఇంకేంటంటే నా అప్లికేషన్ ఫార్మ్‌లో నేను విపర్సన మెడిటేషన్ అని ఇందాక చెప్పాను చూడండి. హుహు. సో, దాని గురించి అడిగారు. మళ్ళీ ఇంకా అలాగే మన సింగరేణి కాలరీస్ అని కూడా ఉంటుంది సార్. హుహు. ఎందుకంటే ఫాదర్ యెస్. ఎంప్లాయ్‌మెంట్ అక్కడే కాబట్టి అది కూడా మెన్షన్ అయ్యి ఉంటుంది. సో, దానికి డైరెక్ట్‌గా కాకుండా ఇండైరెక్ట్‌గా అడిగారనమాట. ఏమని అడిగారు? అంటే ఇప్పుడు సీఎస్ఆర్ యాక్టివిటీస్ యూజువల్‌గా అసలు సీఎస్ఆర్ యాక్టివిటీస్ అంటే ఏంటో తెలుసా అని అడిగారు. చెప్పాను. చెప్పి దాని డెఫినిషన్ గూడా చెప్పాను సార్. చెప్పిన తర్వాత అంటే ఇంత పర్సెంటేజ్ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అది ఇది. చెప్పిన తర్వాత ఇంకా ఏమైనా ఎగ్జాంపుల్ చెప్పానంటే అప్పుడు నేను సింగరేణి కాలరీస్ సీఎస్ఆర్ యాక్టివిటీస్ కింద ఇంకా ఇట్లా ఎడ్యుకేషన్ పరంగా గాని, లేపోతే ఇట్లా వెల్‌ఫేర్ కోసమని వల్నరబుల్ సెక్షన్స్ కోసము స్కిల్ డెవలప్‌మెంట్ గురించి గాని అట్లా స్పెండ్ చేస్తుంటది సార్ అని చెప్పి నేను ఎగ్జాంపుల్‌గా సింగరేణి చెప్పాను. 1, 2 విషయాలు చెప్పారు సింగరేణి నుంచి అక్కడ. అంటే నాకు ఎగ్జాంపుల్ నేను ఆ అవకాశం క్రియేట్ చేసుకొని నేను చెప్పాను సార్. సీఎస్ఆర్ యాక్టివిటీస్ అంటే ఇంక నాకు గుర్తొచ్చింది సింగరేణి ఇంక వెంటనే. యెస్. 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 సో, అట్లా మళ్ళీ ఇంకా అఫారెస్టేషన్ యాక్టివిటీస్ అని ఇట్లాంటి హ్మ్. నేను సింగరేణి యెస్. చేసిన దాంట్లో నేను పాల్గొన్నా సార్. అక్కడ హ్మ్. కూడా నేను సింగరేణి పేరు తీసుకొచ్చి చెప్పాననమాట. ఇట్లా సింగరేణి యాక్టివిటీస్ చేస్తున్న దాంట్లో భాగంగా నేను కూడా ఇట్లా అఫారెస్టేషన్ డ్రైవ్స్‌లో పార్టిసిపేట్ చేశానని.
సో ఇట్లా అయిపోయింది సార్. చాలా చాలా మంచిదమ్మా. సింగరేణి గురించి ప్రస్తావించారు మీరు. అవును సార్. అది అంతేకాకుండా ఇప్పుడు ఇంకా ఏమన్నా ఒక కష్టమైన ప్రశ్నను ఏమైనా ఎదుర్కోలేకపోవటం అట్లా ఏమైనా జరిగిందా? ఇట్లా అంటే కష్టమైన ప్రశ్న అంటే ఒకటి 2 క్వెషన్‌లు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్‌వి అడిగారు సార్. హుహు. అప్పుడు ఆ టైంలో నాకు ఇంటర్వ్యూ ఫిబ్రవరి 27న అయింది సార్ ఈ ఇయర్. హుహు. సో, అప్పుడు న్యూస్‌లో ఇజ్రాయెల్‌ది అది కాన్ఫ్లిక్ట్ నడుస్తుండే సార్. ఓహో! సో, దాని వార్ గురించి కాకుండా దాని ఆరిజిన్స్ గురించి సంథింగ్ ఒకటి అడిగారు. బట్ అది నాకు తెలీదని చెప్పి సార్‌కి చెప్పాను. అచ్చా! సార్ వాస్ కైండ్ ఎనఫ్ అండ్ సార్ నాకు హింట్స్ ఇస్తున్నారు. అది ఇట్లా కాదు. దాని ఆన్సర్ ఇట్లా అని సార్ కొన్ని చెప్పారనమాట. ఓకే. మరి సీఎస్ఆర్ గురించి అన్నారు కదా! అవును సార్. సింగరేణి సంస్థ మీకు తెలిసిందే. మీరు కూడా సింగరేణి సంస్థ అభయహస్తం అందుకున్నారు కదా! అవును సార్. దీనిపై ఏమంటారమ్మా మీరు? సింగరేణి సంస్థ సివిల్స్‌లో హాజరయ్యేటువంటి అభ్యర్థులకి ₹1,00,000 ప్రోత్సాహం ఇవ్వడం, మళ్ళీ మెయిన్స్‌లో హ్మ్. తర్వాత ఇంటర్వ్యూస్‌కి వెళ్ళే వారికి కూడా ఇవ్వడం. మీరు కూడా అందుకున్నారు. అవును సార్. దీనిపై ఏం చెప్తారు? సార్ అంటే ఇంత ముందు వరకు మన స్టేట్‌లో ఇట్లాంటి మనీ అంటే ప్రోత్సాహం ఇట్లా పంపిణీ చేయడం ఇట్లాంటిది స్కీమ్ లేకుండే సార్. సింగరేణి ముందుకొచ్చి ఇట్లాంటిది స్టూడెంట్స్‌కి అందించడం అనేది చాలా మంచి విషయం అని చెప్తాను సార్. ఎందుకంటే నా నా రకంగా నేనే ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే అంటే సార్ మెయిన్స్ కోసమని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటది. కొన్ని సార్లు టెస్ట్ సీరీస్‌కి కట్టాల్సి ఉంటది డబ్బులు. మాక్ ఇంటర్‌వ్యూస్ కోసమని, లేకపోతే ఢిల్లీకెళ్ళాల్సి ఉంటది ఇంటర్‌వ్యూ కోసమని. సో, ఖర్చులుంటాయి సార్. సో, ఇలాంటి ఫైనాన్షియల్ ఎయిడ్ గనుక ఇస్తే ఏంటంటే స్టూడెంట్స్ అంటే వాళ్ళకొకటేంటంటే దాని గురించి ఆలోచించరు. హ్మ్. అరే! ఇప్పుడు ఈ మనీ కోసం ఎక్కడి నుంచి తీసుకురావాలని. యెస్. ప్రిపరేషన్‌ని ఎంకరేజ్ చేసుకున్నట్టుగా ఉంది సార్. సో, అవును. అండ్ నేను మా ఫ్రెండ్స్‌తో కూడా ఇంటరాక్ట్ అవుతుంటా కదా సార్ చాలా మంది. దే ఆర్ ఆల్సో లైక్ ఇట్లాంటి స్కీమ్ మన స్టేట్‌లో తీసుకురావడం చాలా మంచిది అని చెప్పి ఎవ్రీవన్ వాస్ హ్యాపీ సార్. మన సింగరేణి పేరు అందరి నోట్లో ఉంది సార్. ఓకే. గుడ్ అమ్మా. ఇప్పుడు చూడండి చాలామంది అమ్మాయిలు ముఖ్యంగా అంటే మీలాగా కష్టపడి చదువుతున్నవారు చాలామందున్నారు. ఏ పరీక్షలో చూసినా అమ్మాయిలదే హవా అంటూ మనకు హెడ్‌లైన్స్ కనిపిస్తుంది. ప్రతి పరీక్షలో గర్ల్స్ ఎక్కువ చదువుతున్నారు బాగా. కానీ కొందరు షికారులు లేదా ఇతరత్ర ఇదవుతున్నారు. కొన్ని కొన్ని సందర్భాల్లో మరి ప్రాణాంతక పరిస్థితులు కూడా ఏర్పడుతుంటాయి. అమ్మాయిలకి ఎటువంటి సందేశం ఇస్తావు? మీరు ఒక అమ్మాయిగా ఇంత విజయాన్ని సాధించారు గదా! ముఖ్యంగా అమ్మాయిలకు సంబంధించి జీవితంపై గోల్స్ గురించి గాని, చదువు గురించి గాని ఏం చెప్తారు? సార్ మీరన్నట్టుగా నేనుండే ఏరియా నుంచి ఆ ఏరియాలో చూస్తే కూడా చాలా మంది అమ్మాయిల్ని వెంటనే పెళ్లి చేసేయడము. లేదంటే చదువుతానన్నా కూడా ఎందుకు ఇంత చదవడము. అంటే ఇంకా అంటే ఒక అన్‌సర్టైన్ ఫీల్డ్‌లోకి నన్ను మా పేరెంట్స్ పంపించారు కాబట్టి అది నా అదృష్టం అని చెప్పుకోవాలి సార్. కానీ అట్లా చాలా మంది చేయలేని వాళ్ళు గూడా ఉన్నారు. చేయలేకపోయాము అని ఉన్న వాళ్ళు గూడా ఉన్నారు. అయితే ఒకటేంటంటే సార్ ఫస్ట్ మీకు ఏ ఫీల్డ్‌లో ఇంట్రెస్ట్ ఉందనేది మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. ఇప్పుడు నాకిది ఇంట్రెస్ట్ ఉందని నేను మా పేరెంట్స్‌కి అంతే నమ్మకంగా చెప్పగలిగిన. సో, మీరు దేంట్లో ఇంట్రెస్ట్ ఉందని మీరు నమ్మగలిగితే, మీరు వేరే వాళ్ళని కూడా నమ్మించగలరు. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే పెళ్లి అని వెంటనే కాకుండా ఫస్ట్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ చూసుకోవాలి. ఆ తర్వాత ఇంకేదైనా చాయిస్ ఉంటే తీసుకోవడము మంచిది. ఓకే. చాలా మంచి విషయాలు చెప్పారమ్మా. మీరు మా సింగరేణి సంస్థ మన సింగరేణి సంస్థలో చైర్మన్ హోదాకి ఎవరిని ఎంపిక చేస్తారంటే సీనియర్ ఐఏఎస్ అధికారిని. అట్లాగే డైరెక్టర్ గారు కూడా ఐఏఎస్ అధికారి ఉంటారు. మీరు మీ తండ్రి సింగరేణిలో ఒక జనరల్ పజిల్‌గా పనిచేస్తున్నారు. ఎప్పటికైనా ఈ సంస్థకు మా నాన్నగారు ఒక చిన్న స్థాయిలో ఉంటే, ఈ పెద్ద స్థాయి సంస్థకు ఒక ఉన్నతాధికారిగా రావాలన్న ఆశ ఏమన్నా కలుగుతుందా ఇప్పుడు మీకు? ఎట్లా అనిపిస్తుందా? ఉంది సార్. నాకు డెఫినెట్‌గా ఉంది. వన్స్ నాకు ఆపర్చునిటీ వస్తే ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు కమ్ టు మై అంటే సింగర్ అనేది ఒక సంస్థ కాదు సార్ ఇది. ఇట్ హాస్ బికమ్ లైక్ ఎ ఫ్యామిలీ టు అస్. యాహ్! సో మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ఫ్యామిలీ అంటే ఇట్స్ ఎనీవన్ విల్ బి హ్యాపీ సార్. సో ఐ విల్ ఆల్సో విష్ ఫర్ దట్. థాంక్స్ అమ్మా. చాలా సంతోషం. అట్లాగే మీకు ఇతరత్ర అంటే చదువు కాకుండా ఇతరత్ర క్రీడా రంగంలో ఏమన్నా అనుభవం ఉందా? ఏమన్నా ఆసక్తి ఉందా? అయితే నేను స్పోర్ట్స్‌లో ఎప్పుడు అంత ఎక్స్‌పోజర్ లేదు సార్. సో, మీరు నన్ను గనుక ఒకవేళ మీరు ముందే ఏదన్నా తెలిసుంటే ఏదన్నా చేంజెస్ చేసుకోగలిగితే ఏం చేసుకుంటారంటే, హ్మ్. నేను ఇవి చెప్తాను సార్. అంటే ముందే కొద్దిగా స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉండి, కొద్దిగా ఆటలు అన్నిట్లో పాల్గొనుంటే బావుండని నాకిప్పుడు అనిపిస్తది సార్. ఓకే. ఇప్పుడు ట్రైనింగ్‌కొచ్చిన తర్వాత
ఎక్స్‌పీరియన్సింగ్ డిఫరెంట్ ఫీల్డ్ అన్నమాట. అంటే ఫిజికల్ ట్రైనింగ్ గాని, పార్టిసిపేషన్ గాని. హ్మ్. సో, అది ఇప్పుడు నేను చూస్తున్నాను. ఇదంతా నాకు ముందే ఉండుంటే బాగుండేదని నాకు అనిపిస్తుంది సార్ అనిపిస్తది. అప్పుడు. మీకు అట్లాగే సాంస్కృతిక రంగంలో ఏమన్నా డాన్సెస్ వాటిలో నాకు డాన్స్ క్లాసెస్ అట్లా వెళ్తూ ఉండేవాళ్ళా? ఏమన్నా పాటలు గాని అట్లా ఏం లేదు మీకు ఆసక్తి? అట్లా డాన్స్ క్లాసెస్ ఏం అటెండ్ అవ్వలేదు సార్. జస్ట్ నార్మల్‌గా ఏదన్నా స్కూల్ డేస్ లాంటి స్కూల్ డేస్‌లో అంతే సార్ పార్టిసిపేషన్. అలాగే మిమ్మల్ని ప్రభావితం చేసిన వ్యక్తులు గాని, లేదా పుస్తకం గాని ఏదైనా ఉందా? ఫస్ట్ అంటే కొంతమంది పర్సన్స్ ఉన్నారు సార్. మొదటగా మా పేరెంట్స్. సో, వాళ్ళు మా ఫాదర్ కష్టపడేది చూసి, తను నాకు చాలా ఇన్‌స్పైర్ చేశారు. ఎందుకంటే మా ఫాదర్ చదవలేకపోయాడని చెప్పి నన్ను ఇంకెక్కువ చదివించారు. అంటే నాకిలాంటి అవకాశం రాలేదు. సో, అట్‌లీస్ట్ నా పిల్లలకన్నా నేను ఈ పుష్ ఇస్తాను ఆర్ ఈ అవకాశం ఇస్తాను అని చెప్పి మా ఫాదర్ నాకు అసలు అన్‌వేవరింగ్ సపోర్ట్ సార్. మా ఓహ్! ఫాదర్ గాని, మా మదర్ గాని. వీళ్ళు మొదటగా వస్తారు సార్. అండ్ సెకండ్‌లీ నన్ను ఇన్‌స్పైర్ చేసిన ఐఏఎస్ మేడమ్ స్మితా సబర్వాల్ మేడమ్ సార్. అండ్ థర్డ్‌లీ నేను మహేష్ భగవత్ సార్ గురించి కూడా చెప్పాలి సార్. ఐపీఎస్. హుహు. అంటే సార్ ఈస్ సో హంబుల్ అండ్ డౌన్ టు ఎర్త్ సార్. అంటే నేను సివిల్స్‌కి ప్రిపేర్ అవుదామని డిసైడ్ అయ్యాక నా గ్రాడ్యుయేషన్ 2018లో అయిపోయింది సార్. హ్మ్. ఆ తర్వాత నేను న్యూస్ పేపర్‌లో చూసాను. న్యూస్ పేపర్ ఆర్టికల్‌లో ఇట్లా మహేష్ భగవత్ సార్ సివిల్స్ యాస్పిరెంట్స్‌కి ఇట్లా గైడెన్స్ ఇస్తున్నారని విన్నాను. హుహు. విని నేను సార్ ఎట్లా కాంటాక్ట్ అవ్వాలో నాకు తెలీదు. ఏం చేశాను సార్ ఫేస్‌బుక్‌లో ఉంటే ఫేస్‌బుక్‌లో సార్‌కి మెసేజ్ చేశాను. సార్ ఐయామ్ సో అండ్ సో నేను ఒక్కసారి మిమ్మల్ని కలవాలి. నేను ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నానని చెప్పి సార్‌కి మెసేజ్ చేస్తే సార్ వాస్ కైండ్ ఎనఫ్ అండ్ సార్ రిప్లై చేశారు. అపాయింట్‌మెంట్ కూడా ఇచ్చారు. సార్ అప్పుడు రాచకొండ కమిషనరేట్‌లో ఓకే. కమిషనర్‌గా ఉండే. ఓకే. సో, అప్పుడు అంటే ఎక్కడో ఏదో మారుమూల గ్రామం హ్మ్. నుంచి నేను సార్‌నొచ్చి కలవడము. అప్పుడు ఫస్ట్ టైమ్ ఒక ఐపీఎస్ ఆఫీసర్‌ని నేను డైరెక్ట్‌గా మీట్ అవ్వడము. ఆ! అండ్ సార్ గూడా చాలా బాగా చెప్పారనమాట. ఎట్లా ప్లాన్ చేసుకోవాలి ఏంటనేది. సో, సార్ వాస్ ఆల్సో కైండ్ ఆఫ్ ఎన్ ఇన్‌స్పిరేషన్ టు మీ. ఓకే. ఓకే. అండ్ వీళ్ళే కాకుండా సార్ మన సింగరేణి సంస్థలో ఉండే ఇప్పుడు డైరెక్టర్స్ గాని, సీ&ఎండీ సార్ గానివ్వండి. నేను నేను ప్రిపేర్ అయ్యే టైంలో మనకి శ్రీధర్ సార్ ఉన్నారు సీ&ఎండీ సార్. హ్మ్. మళ్ళీ తర్వాత బలరాం నాయక్ సార్ హ్మ్. గాని. అవును. సో, మళ్ళీ ఇప్పుడు బుద్ధప్రకాష్ సార్. సో, ఏంటంటే ఈ సార్ వాళ్ళు సంస్థని నడిపే విధానం గాని, ఆన్ ఫీల్డ్ సార్ వాళ్ళొచ్చి విజిట్ చేయడం గాని, ఎంప్లాయీస్‌తో ఇంటరాక్ట్ అవ్వడం గాని, మా ఫాదర్ కూడా చెప్పేవాళ్ళనమాట. సార్ వచ్చి ఇట్లా మాట్లాడారు. హ్మ్. చూడు ఇట్లా ఉండాలి. చేస్తున్నారు వర్క్. ఓకే. అంటే వీళ్ళ వర్క్ చూసి నేను అది కూడా ఒక ఇన్‌స్పిరేషన్‌గా మీరు ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నాను సార్. ఓకే. మరి చాలా సంతోషం. మీ అందరికి తెలిసిందే తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా మారుమూల గిరిజన ప్రాంతాల్లో మొట్టమొదటి ఉమెన్స్ కాలేజ్ స్టార్ట్ చేసింది సింగరేణి. అవును. అట్లాగే 16 మారుమూల ప్రాంతాల్లో మంచి చక్కటి పాఠశాలలు అంటే మోడల్ పాఠశాలలన్నీ స్థాపించేసింది. అట్లాగే ఇంకా చాలా చాలా సౌకర్యాలు లభిస్తుంది. ఈ సింగరేణి ప్రాంతంలో ఉండే యువత, పిల్లలు మరి ఏ రకంగా వారి యొక్క లక్ష్యాలు పెట్టుకుంటే బావుంటుందనుకుంటున్నారు? ఇన్ని సౌకర్యాలు కంపెనీ ఇస్తున్నప్పుడు? సార్ నేను సింగరేణి బెనిఫిషియరీ సార్ అని చెప్పాలంటే. అంటే మా ఫాదర్ దాంట్లో పనిచేయడం వల్లనే ఐ హావ్ సీన్ హౌ సింగరేణి సపోర్ట్స్ ఒక చైల్డ్‌కి ఎడ్యుకేషన్ పరంగా గాని, హెల్త్ పరంగా గాని, ఆ ఫ్యామిలీకి సపోర్ట్ గాని, ఈవెన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లెవెల్‌లో కూడా చూస్తే గ్రౌండ్స్ మనకి చాలా అవైలబుల్‌గా ఉంటాయి సార్. క్రీడా భవన్స్ గాని, లైబ్రరీస్ కానీ, స్కూల్స్ గాని మీరన్నట్టుగా చాలా సదుపాయాలున్నాయి సార్. మనం వీటిని బాగా ఉపయోగించుకోగలిగితే, మనము అనుకున్న స్థాయిలకు మనము రీచ్ అవ్వగలం. కాకపోతే ఇక్కడ గోల్ సెట్టింగ్ అనేది ఎప్పుడు పెద్దగానే పెట్టుకోవాలని చెప్పి నేను చెప్తాను. అంటే ఇప్పుడు నేనేదో జస్ట్ గ్రూప్ 4 ఆఫీసర్ అంటే నేనిక్కడ ఏంటంటే, మనం గోల్స్ పెద్దగా పెట్టుకోవాలనేది నేను చెప్తుంది. ఒకటొచ్చిన తర్వాత నాకు గ్రూప్ 1 వచ్చింది. కానీ నేను అక్కడికే ఆగిపోకుండా లేదు నేను ఐఏఎస్ అవ్వాలి అని చెప్పి నేను ఐఏఎస్‌కి ప్రిపేర్ అవ్వాను. సో, ఈ డిఫరెంట్ స్కీమ్స్ ఉన్నాయి మనకి. చాలా సపోర్టివ్ మెకానిజమ్స్ ఉన్నాయి. వీటన్నిటిని బాగా యుటిలైజ్ చేసుకుంటే మనమందరం ఇంకా చాలా ఎదుగుతామని జెప్పి నేను నమ్ముతాను. ఓకే అమ్మా. మరి మీరు తెలంగాణ బిడ్డ, సింగరేణి బిడ్డ కూడా. మన తెలంగాణ రాష్ట్రం గురించి ఏమనుకుంటున్నారు? మీకు అవకాశం వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఏ విభాగాన్ని ఎంచుకోవాలనిపిస్తుంది మీకు? సార్ నేను ప్రస్తుతానికి ఇదే చేస్తానన్నట్టుగా ఏం పెట్టుకోలేదు సార్. ఐ వాంట్ టు ఎక్స్‌ప్లోర్ డిఫరెంట్ అంటే నాకు దేంట్లో వస్తే అది నేను కొత్త ఛాలెంజెస్‌ని తీసుకొని నేనెట్లా వర్క్ చేసుకొని, ఎట్లా నేర్చుకుంటానని జెప్పి నేను చూస్తున్నాను సార్.
మన డైరెక్టర్ సార్ గౌతమ్ పొట్టు సార్ తో కూడా మాట్లాడుతూ ఏది వచ్చినా కూడా వీ షుడ్ కీప్ అవర్ సెల్ఫ్స్ ఓపెన్. అంటే మనం ఏ రంగంలో ఉన్నా కూడా మన మైండ్ ని ఓపెన్ చేసుకొని పెట్టుకుంటే మనం దాంట్లో మనము తగినట్టుగా మనం చేయగలుగుతామని చెప్పి అట్లాగే మీరు మా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న యువతకు మరి ఇతరులకు కూడా ఒక ఏమన్నా సందేశం అంటే ఏదైనా మీరు చెప్పదలుచుకున్న అంశం ఉంటే చెప్పండి. ఉన్నాయి సార్. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మల్టిపుల్ టైమ్స్ ఫెయిల్యూర్స్ అయినా కూడా దాన్ని మనము దాని నుంచి మనం ఏదైనా నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే ఆ ఫెయిల్యూర్ ని మనం ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా చేసుకోవచ్చు. లేదంటే ఏమైపోద్దంటే వీళ్ళు గెట్ స్టక్, ఆ ఏరియాలోనే స్టక్ అయిపో ఉంటాం, ముందుకి నడవలేము. సో అక్కడ ఎందుకు మనము ఫెయిల్ అయ్యాము ఆర్ అది సాధించలేకపోయామంటే ఎందుకని ఫస్ట్ అనలైజ్ చేసుకోవాలి. ఆ తర్వాతనే మనము సక్సెస్ కి మనము మన బాటలు వేసుకోగలము. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే సార్, స్టేట్ ఆఫ్ మైండ్ అంటే మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. సో వ్యాయామం కానీ లేకపోతే మెడిటేషన్ కానీ ఇలాంటివి రోజు ఖచ్చితంగా చేస్తే మనము చదవడం ఒక్కటే కాకుండా ఇలాంటివి కూడా చేస్తూ ఉంటే మనకి ఇంకా మెంటల్ హెల్త్ ఇంకా బాగుంటుంది. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటంటే సార్, ఇప్పుడు మనం కొన్నిసార్లు చాలాసార్లు ఆలోచిస్తుంటాం, అరే ఇది చేయలేకపోయాను, అది చేయలేకపోయాను, ఇది చేస్తుంటే బాగుండేది అని. కానీ అప్పుడు ఆ టైంలో మనం ఏం చేయగలము అన్న దాని మీదే మనం ఆలోచిస్తే సో మనం ఎక్కువ బాధపడం. అంటే కంట్రోలింగ్ ద కంట్రోలబుల్స్ అంటారు సార్. అంటే నేను నా రిజల్ట్ 2024లో నాకు 2 సార్లు అవ్వలేదు అంటే అది కూడా వెరీ మార్జిన్ కట్ ఆఫ్ లో నాకు పోయింది సార్. ఇంటర్వ్యూస్ కూడా అవ్వలేదు అని నేను అక్కడే ఆగిపోయి ఉంటే ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చేదాన్ని. సో ఏంటంటే మనము అది అక్కడికే వదిలేసి నెక్స్ట్ ఏం చేయగలము, దీన్ని ఇంకెట్లా మార్చుకోగలము అనేది ఆలోచించాలి. ముందు సింగరేణి ఒకటి మీకు అటాచ్మెంట్ ఉంది కాబట్టి సింగరేణి అని చెప్పారు. అట్లాగే వ్యవసాయ రంగం ఉంది, రకరకాల రంగాలు ఉన్నాయి. మీకు ఆసక్తి గల రంగం ఏమైనా ఉందా ముఖ్యంగా? ఫారెస్ట్ రిలేటెడ్ కానీ లేకపోతే ట్రైబల్ డెవలప్మెంట్ కానీ అట్లాంటిది ఏదన్నా ఉంటే కనుక డెఫినెట్లీ. థ్యాంక్స్ అమ్మా. అండ్ ఎడ్యుకేషన్ సెక్టర్ ఇస్ ఆల్సో. ధన్యవాదాలు. ఈరోజు మన కోసం చాలా తన అమూల్యమైన సమయానికి వచ్చి, ఎందుకంటే ట్రైనింగ్లో ఉన్నారు ఆమె. ట్రైనింగ్లో ఉన్నప్పటికీ మన సింగరేణి సైరన్ కోసం తన సమయాన్ని వెచ్చించి చాలా విషయాలు పంచుకున్నారు. ఈ విషయాలన్నీ కూడా చాలా ఆసక్తికరమైనవి. మీరందరూ కూడా వీటిపై ఆలోచిస్తారని, ముఖ్యంగా యువత వీరి నుంచి మంచి స్ఫూర్తి తీసుకుంటారని ఆకాంక్షిస్తూ మరొక స్ఫూర్తిదాయక విజయంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ది ఇన్విటేషన్. సింగరేణికి సంబంధించిన మరిన్ని విషయాలపై సమగ్ర విశ్లేషణ, వివరాలతో కూడిన ఆసక్తికర విజ్ఞానదాయకమైన కార్యక్రమం కోసం, అలాగే మరిన్ని స్ఫూర్తిదాయక సాంస్కృతిక కార్యక్రమాల కోసం సబ్స్క్రైబ్ చేయండి సింగరేణి సైరన్ యూట్యూబ్ ఛానల్.